కూటమి ప్రభుత్వ పాలనలో 14వ డివిజన్ కి మహర్దశ పట్టిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పాలనలో ఈ డివిజన్ నిరాధారణకు గురైందని ఆరోపించారు. బుధవారం 14వ డివిజన్ పరిధిలోని డిఎస్ నగర్ 11 లైన్లో 49 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. నల్ల చెరువు వాకింగ్ ట్రాక్ ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా చాకలి కుంటను ఆధునీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ వేముల జ్యోతి, శ్రీనివాసు, వహీద్, కొంపల్లి, మాలకొండయ్య పాల్గొన్నారు. 5 సంవత్సరాల్లో అభివృద్ధిని అటకెక్కించినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఈ ప్రాంతం డిఎస్ నగర్ ప్రాంతంలో ఈ డివిజన్లో కూడా గత 5 సంవత్సరాల్లో ఒక తట్టమట్టి అయినటువంటి పరిస్థితులు అందరం కూడా చూసాం. ఈరోజు ఇక్కడ అవసరమైనటువంటి కార్యక్రమాల మీద స్థానిక కార్పొరేటర్ గారు అలాగే కూటమి నాయకులు దృష్టి పెట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్క పని కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా డిఎస్ నగర్లోని 16వ లైను దాదాపు 5 సంవత్సరాల పాటు అనేక పర్యాయాలు స్థానిక ప్రజలు అడిగినప్పుడు కూడా ఇక్కడ ఒక రోడ్డు వేయడానికి అనేక రోజుల నుంచి తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితులు. ఈరోజు 49 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్స్ అండ్ రోడ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. పక్కనే మనకున్నటువంటి పీకల్ వాక్ కాదు, ఇది లారిస్టన్ కదా మా గుంట, చాకల్గుంటని నిరుపయోగంగా పడేసినటువంటి పరిస్థితులు. ఆ చాకల్గుంట చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయడం, మొక్కలు నాటేటువంటి కార్యక్రమంతో పాటు అక్కడ వచ్చేటువంటి బ్యాడ్ స్మెల్ని తగ్గించేటువంటి ప్రయత్నంలో డీసిల్టేషన్ కూడా పూర్తిగా చేయడం జరిగింది. దాని పక్కనే నల్ల చెరువు వాకింగ్ ట్రాక్ని మరమ్మతులు చేయించడంతో పాటు అక్కడ అవసరమైనటువంటి జిమ్ ఎక్విప్మెంట్తో పాటు టాయిలెట్స్ని కూడా కొత్తగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి రోడ్స్ కానీ, నిమ్మలపేట డ్రైన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ డివిజన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా 1 by 1 చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ప్రవహించేటువంటి పీకల వాగు సంబంధించినటువంటి అవుట్ఫాల్ డ్రైన్తో పాటు దానికి కావాల్సినటువంటి రీటైన్ వాల్ని కూడా పెద్ద ఎత్తున అవసరమైనటువంటి నిధుల్ని తప్పకుండా తీసుకొని ఒక నెలలోనే ఆ కార్యక్రమాలు కూడా ప్రారంభించి 14వ డివిజన్ని పూర్తిగా అభివృద్ధి చేసి ప్రజలు కోరుకున్నటువంటి కబాడీగూడెం కానీ ఈ ప్రాంతాల్లో ఈ స్ట్రోమ్ డ్రైన్స్ అన్నీ కూడా పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క ప్రాంతం మీద కూడా పూర్తిగా అవగాహన చేసుకొని ఆ ప్రాంత ప్రజల మనోభావాల్ని, వాళ్ళ అవసరాలను గుర్తించి ఒక్కొక్కటిగా ఈ నగరంలో ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కార్పొరేటర్లు అలాగే కూటమి నాయకుల సహకారంతో తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పరిధిలోని డిఎస్ నగర్ 16వ లైన్లో నూతన డ్రైన్లకి మరియు రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. మా వార్డులో 14వ డివిజన్లో ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి పనులు అనేవి కుంటుపడి ఉన్నాయి. కానీ గౌరవ ఎమ్మెల్యే గారి కృషి వల్ల మరియు మేయర్ గారి ఆధ్వర్యంలో అలాగే కూటమి ప్రభుత్వం సపోర్ట్తో ఈరోజు డిఎస్ నగర్ 16వ లైన్లో నూతన రోడ్డు, సీసీ డ్రైన్స్ శంకుస్థాపన జరిగి మొదలవుతున్నాయి. ఇప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మనకి అభివృద్ధి అనేది సాగుతుంది. కూటమి ప్రభుత్వానికి మా వార్డు తరపున ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, కూటమి ప్రభుత్వానికి మా వార్డు ప్రజలందరి తరపున నా ధన్యవాదం తెలియజేసుకుంటున్నాను.